పరిశుద్ధుడైన దేవ, మహాగణ, మహోన్నతుడ, నీ దివ్యమైన శ్రేష్టమైన బంగారు పాదములకు స్థుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభా యొక్క ఉదయకాల సమయంలో ఈ శివైలో ప్రభా తండ్రి మా యొక్క విజ్ఞాపన చేయుచుండగా ప్రభా దానికి మా యొక్క విజ్ఞాపనకు జవాబును దయచేస్తారని మీ సన్నిధానంలో కనిపెట్టుకుని ఉంటున్నాం. ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతులు, స్తోత్రాలు, వందనాలు. మరి ముఖ్యంగా ప్రభా ఈ లోకంలో జరుగుతున్న ప్రభా తండ్రి ప్రమాదాలను బట్టి మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభా ఈ మధ్యనే ప్రసాద్ గారు, ప్రేమరాజు గారు ప్రభా రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఉంటుండగా ప్రభా తండ్రి ఆ బిడ్డలు మీ యొక్క సన్నిధానానికి చేర్చబడ్డారని నమ్ముచున్నాము. ప్రభా ఆ యొక్క కుటుంబాలు, విడవబడిన కుటుంబాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఆ కుటుంబాలకు ప్రభా తండ్రి ఆదరణ దయచేయండి. విడవబడిన కుటుంబంలో ఉంటున్న వారు ప్రభా వారి ఒంటరిగా ఉంటుండగా వారికి మీ యొక్క చేతనైన సహాయం ప్రభా అనుగ్రహిస్తారని నమ్ముచున్నాము. ప్రభా యొక్క కుటుంబంలో బలాన్ని, శక్తిని దయచేయండి. ప్రభా వారు ఇంకా వారి యజమాని పోగొట్టుకుని ఉంటుండగా మా కుటుంబంలో ఉంటున్న వారు ప్రభా తిరిగి రాబో దినాల్లో ప్రభా తండ్రి మీ యొక్క రాకడ సమయంలో వారి యొక్క కుటుంబం వారిని కలుసుకుంటారని నమ్మకంతో ప్రభా మీ యందు విశ్వాసంతో ఆ యొక్క కుటుంబాలు జీవించడానికి కావాల్సిన కృపను దయచేయమని వేడుకున్నాం తండ్రి. ఎవరైతే ప్రభా బిడ్డలు ఉంటున్నారో ఆ కుటుంబాల్లో మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. వారిని ప్రభా మీ సన్నిధానంలో అనిత్యము ప్రభా మీ సన్నిధానంలో గడపడానికి సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా బలపరచండి, ధైర్యంతో నింపండి ప్రభా. ఎంతో మంది ప్రభా వారే కాదు, ఎంతో మంది ప్రభా మేము చూస్తుండగా రోడ్ల మీద ప్రభా ఎన్నో ప్రమాదాలు జరుగుతుండగా వాటన్నిటి నుండి ప్రభా మమ్మల్ని అనుదినము కాచి కాపాడి నడిపిస్తున్నందుకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభా అట్టి ప్రమాదాల్లో నుండి ప్రభా మమ్మల్ని ప్రభా ప్రమాదాల్లో పడిపోకుండా ప్రభా మీ యొక్క దయగల హస్తాలతో అనుదినము ప్రభా ఎత్తి పట్టుతున్నందుకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభా ఎవరైతే ఇంకా ప్రమాదాల్లో ప్రభా ఎంతో మంది చనిపోతుండగా వారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అట్టి వారు ప్రభా నిత్య నరకాగ్నికి వెళ్లకుండా ప్రభా ఎప్పుడైతే మన జీవితం ఉంటున్నదో ఆ జీవిత కాలంలో నిజమైన దేవుడు రక్షకుడు అని ప్రభా గుర్తెరిగి ప్రభా మిమ్మల్ని నమ్ముకొని ప్రభా మీ బిడ్డగా మీ సొత్తుగా చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభా వారి జీవితాల్లో ప్రభా చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అని ప్రభా ప్రశ్నించుకుంటుండగా ప్రభా మనకంటూ దేవుడు ఒక రాజ్యాన్ని ఏర్పరిచాడు. మనం ఆ రాజ్యంలో చేర్చబడాలని నిరీక్షణతో ప్రభా ప్రతి ఒక్కరూ జీవించుటకు మీ యొక్క వాక్యాన్ని ప్రభా తండ్రి వాక్యానుసారంగా జీవించుటకు మీ సువార్తను ప్రభా అందరికీ చేరవేయుటకు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. ఎంతో మంది నిత్య నరకాగ్నికి వెళ్తుండగా ప్రభా తండ్రి మిమ్మల్ని నమ్ముకుంటే ద్వారా, మిమ్మల్ని ఎరుగుట ద్వారా, మీ సన్నిధానంలో చేర్చబడ్డ ద్వారా మీ యొక్క రాజ్యంలో చేర్చబడతామని ప్రతి ఒక్కరూ విశ్వసించలాగిన సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. చేర్చబడుతుండగా ఆ యొక్క యవనస్తుడిని ప్రభా కాల్చి చంపి ఉంటున్నారు ప్రభా. బిడ్డను మీ సన్నిధానంలో చేర్చుకుని ఉంటున్నారని నమ్ముతున్నాము. అలాగే ప్రభా యొక్క భార్య చెప్పిన మాటలు ప్రభా మమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేశాయి ప్రభా. వారిని చంపిన వాడిని సైతం ప్రభా శిక్షించకుండా క్షమిస్తున్నానని ప్రభా ఎంతో ధైర్యంతో ప్రభా మీ బిడ్డగా మీ యొక్క వాక్యాన్ని ప్రభా తండ్రి ప్రచురిస్తుంటగా మీ ప్రేమను బట్టి, మీ యొక్క క్రియను బట్టి ప్రభా ఎంతో మందిని ప్రభా మీ యొక్క సన్నిధానంలో ప్రభా వాక్యం ద్వారా కూడా ఆ మాటల ద్వారా నడిపిస్తున్నందుకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. రాబో దినంలో ప్రభా తిరిగి ఆ యొక్క సహోదరి ధైర్యంతో నిలబడి ప్రభా ఆ యొక్క విడవబడిన పరిచర్యను కొనసాగించుటకు కావలసిన జ్ఞానమును, బలాన్ని, శక్తిని, యొక్క తెలివిని దయచేసి నడిపిస్తారని నమ్ముతున్నాము. ఇంకా ఎంతో మంది మీ సన్నిధానానికి ప్రభా రావాల్సిన వారే ఉంటున్నారు. వారిని కూడా ప్రభా మీ వాక్యం ద్వారా నడిపించండి. మీ స్వార్థ ద్వారా ప్రభా ప్రతి ఒక్కరిని కదిలింపజేయండి ప్రభా. నిజమైన దేవుడు లోకరక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని ప్రభా ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితాల్లో మీ యొక్క సత్యాన్ని ఎరుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరచండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే యూసీవై టీంలో పాల్గొని ఉంటున్నారో ఆ యొక్క కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా మీ వాక్యంలో బలపట్టకు, ఆత్మీయంగా ఎదుగుటకు కావలసిన కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరో ఎంతో మంది చంటి బిడ్డలు ఉంటున్నారు ప్రభా, ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి
ప్రభా అటువంటి అనారోగ్యతను తీసివేసి మీ యొక్క దయగల హస్తాలతో ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా మేము కూడా ఈ లోకంలో జీవిస్తుంటుండగా ప్రభా విడబడిన వాక్యాన్ని మేము హృదయాల్లో ఫలింపజేసుకుంటకు, వాక్యానుసారంగా జీవించటకు ప్రభా సహాయం చేయమని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మాకిచ్చిన సమయాన్ని బట్టి మేము మరొకసారి ప్రభా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మాళవిక పాపకి జ్వరము, ఆ అంశాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మృదుల సిస్టరు సర్జరీ నిమిత్తము ఈరోజు అడ్మిట్ అవుతున్నారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, అలాగే ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో ఈ యొక్క దీర్ఘకాలిక తాత్కాలిక ఈ యొక్క శారీరక క్రియలతో ఈ స్వస్థతల గురించి ఎదురు చూస్తున్నారో వారి గురించి మీరు జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామినికి స్తోత్రం. నీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అయ్యా యూసీవై టీంలో ఉదయకాలపు యొక్క ప్రార్థన సహవాసంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నీ సన్నిధానానికి తీసుకొచ్చిన గొప్ప దేవుడు అయినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దిన ఒక వాక్య భాగంలో మీరు శ్రేష్టమైనటువంటి సంగతిని మాకు బయలుపరిచారు. నిజంగా మంచితనము అనేటువంటి మాటను తండ్రి మాకు జ్ఞాపకం చేశారు. నిజంగా ప్రభువా భూమి మీద నీలాంటి మంచితనము ఏ ఒక్కరు కూడా లేదు నాయన. అందుకే ప్రభువా నీ మంచితనాన్ని మాకు పరిచయం చేయాలని, నీ మంచితనంతో మేము నడిపించబడాలని మీరు సాక్షాత్తుగా తండ్రి వాక్యాన్ని ధరించుకొని కృపా సత్య సంపన్నుడుగా నీ మంచితనాన్ని మాకు నేర్పించడానికి భూమి మీదకి వచ్చారు. నిజంగా ప్రభువా ఆ మంచితనం ఎంత గొప్పదో తండ్రి ప్రభువా మీ దాసుని ద్వారా మాకు వివరించిన గొప్ప సత్యాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, అదే మంచితనాన్ని మేము ఆధారం చేసుకొని ఈ లోకంలో మా ఆత్మీయ జీవితాన్ని మేము కాపాడుకోవడానికి, మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మేము ఇంకా విశ్వాసంలో ప్రభువా మంచితనాన్ని సంపాదించుకోవడానికి నీ సహాయాన్ని దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. విత్తమైనటువంటి వాక్యమునైనా నాలోను అందరిలోనూ ప్రభువా నూరంతలుగా మీరు ఫలింపజేసి నీ వాక్యానుసారంగా జీవించేటటువంటి ఏర్పాటును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభువా విజ్ఞాపన ప్రార్థన చేయడానికి ఎన్నికలేని నాకు ప్రభువా మీరు అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా మాళవిక గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నీ కుమార్తెన ప్రభువా జ్వరంతో బాధపడుతున్నారు. నీ బిడ్డను తల్లి సంపూర్ణంగా మీరు స్వస్థపరిచి ఎముకలను, నరములను, గుండెను, ఊపిరితిత్తులను తండ్రి అంతరంగం ఉన్నటువంటి ప్రభువా ప్రతి బలహీనత అంతా కూడా మీరు దాన్ని తొలగించి అయా ప్రభువా శరీరంలో ఉన్నటువంటి తండ్రి ప్రత నీరసాన్ని కూడా తొలగించి నామానికి మహిమ తెచ్చుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయా ఆరోగ్యం వచ్చేవాడు నువ్వే. ఏ డాక్టర్లు కూడా ప్రభువా శరీరానికి మాత్రమే వైద్యం చేస్తారు, కానీ స్వస్థపరచబడాలన్నా, ఆరోగ్యం ఇవ్వాలన్నా, ఆయుష్ పెరగాలన్నా ఈ మూడు కూడా నీ చేతిలో, నీ సన్నిధిలో ఇవన్నీ కూడా గుప్తమై ఉన్నాయి. అటువంటి మంచి ఆరోగ్యంలో నీ కుమార్తెకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రభువా మృదుల సిస్టర్ గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయా హెర్నీ ఆపరేషన్ చేయాలని అయ్యా ప్రభువా ఈరోజు తండ్రి నిన్న హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు ప్రభువా. అయ్యా మీరే డాక్టర్లు మీరుండి సమయోచితంగా ప్రభువా ఈ ఆపరేషన్ జయప్రదంగా చేయండి. ఏ విధంగా చేస్తే ప్రభు బాగుంటుందో వారికి నీ ఆలోచన బయలుపరచండి. అయ్యా ప్రభువా ఈజీగా ఆపరేషన్ చేసి నిజంగా మా దేవుడు మా జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడని, చేస్తాడనేటువంటి విశ్వాసంతో ప్రభు కుటుంబం వారు నీ మీద నమ్మకత్వం పెట్టుకోవడానికి. అందుకే ప్రభువా ఆనాడు గుడ్డివాడితో మీరు ఒక మాట అన్నారు, నిజంగా నాకు కళ్ళు కావాలి ప్రభువా అని అడిగినప్పుడు నువ్వు నమ్ముతున్నావు అని అన్నావు ప్రభువా. ఆ నమ్మకత్వాన్ని బట్టి మీరు కార్యం చేశారు. అదే నమ్మకత్వంతో మేమంతా కూడా అయ్యా మా యూసీవై ఫ్యామిలీ అంతా కూడా మేము మొరపెడుతున్నాం. ఈ యొక్క హెర్నీ ఆపరేషన్లో మీరు జయప్రదంగా ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేసి నేను కుటుంబంలో మంచి సాక్ష్యం మేము వినాలని ఆశపడుతున్నాం. మీ కృప చూపించండి, నీ సహాయం దయచండి ప్రభువానికి స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభువా హాస్పిటల్లో, కుటుంబాలలో తండ్రి ప్రభు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా మీరు ఒక్కరే బాగు చేయగల సమర్థుడు, అయినా మీరు ఒక్కరే స్వస్థపరచగలవాడు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆనాడు యోబుకు ప్రభువా వాళ్ళంతా కురుములు, వాళ్ళంతా కూడా ప్రభు చీము వస్తున్నప్పుడు నిజంగా నాయన నీ మీద మాత్రమే అనుకోగలిగాడు, నీ మీద మాత్రమే విశ్వాసాన్ని పెట్టుకోగలిగాడు, నీ మీద మాత్రమే నీ మంచితనాన్ని చూడగలిగాడు. కాబట్టే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకొని
మరలా ఆరోగ్యవంతుడైపోయాడు. ప్రభా నీకు స్తోత్రాలు. అవును ప్రభా, అటువంటి నీ యొక్క శ్రేష్టమైనటువంటి ఆరోగ్యము దీర్ఘకాలంలో బాధపడుతున్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అటువంటి ఆరోగ్యం వారికి దయచేయండి. తాత్కాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం, మొరపెడుతున్నాం. నువ్వే పరిపూర్ణంగా స్వస్థపరిచి నీ నామం నాకు మహిమ తెచ్చుకోమని అయ్యా, ఇంత చక్కటి వర్తమానాన్ని ప్రభావ మీ దాసుని ద్వారా మాకు వినిపించినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గడిచిన తండ్రి ఉదయకాల సమయం నుండి ఇప్పటి వరకు నీ కృప చేత, నీ దయచేత దేవ మీరు నడిపించిన విధానాన్ని బట్టి ప్రభా నీ కృతజ్ఞతలయ్యా. దేవ మీరు మాతో మాట్లాడారు, అందరి బట్టి దేవ నీ కృతజ్ఞతలు. దేవ చేయుచున్న ప్రతి విజ్ఞాపనను మీరు ఆలకించి అవును ఆమేనని ముద్ర వేయమని ప్రభా ప్రార్థన చేయుచున్నాం. దేవ యొక్క తమిళనాడు రాష్ట్రం కొరకు నీ సమ్ముఖంలో మొరపెడుతూ ఉంటున్నామయ్యా. దేవా ఆ రాష్ట్రంను మీరు దీవించండి. ఆ రాష్ట్రంను పరిపాలిస్తున్న స్టాలిన్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కగా పరిపాలన అక్కడున్న ప్రజలకు అందించుటకు కృప దయచేయండి. ఎంతగా ఆ ప్రాంతం నుంచి తండ్రి నీ సువార్త వినపడుతూ ఉంటుందో అంతగా విగ్రహారాధన తండ్రి ఆ ప్రాంతంలో విస్తరిస్తూ ఉంటూ ఉండగా దేవా ఈ యొక్క రాష్ట్రంలో తండ్రి ప్రభా అనేక మంది మిషనరీలు లేపబడటానికి దేవా రాష్ట్రం అంతా తండ్రి నిన్ను గుర్తిరిగి నీ మార్గంలో నడిపించబడటానికి పరిపూర్ణత కలిగిన క్రీస్తును కలిగిన రాష్ట్రంగా అది మార్చబడటానికి నీ కృప దయచేయండి. అదేవిధంగా అక్కడ ఉన్న అన్ని వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ తండ్రి ప్రభా, పోలీసు వ్యవస్థ దేవా, అదేవిధంగా మీడియా తండ్రి, అన్ని రకాల వ్యవస్థలు సకాలంలో సక్రమంగా పనిచేయటకు నీ కృప దయచేయమని ప్రభా ప్రార్థన చేయొచ్చు. అదేవిధంగా వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతయు నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆశీర్వాదం తీసుకున్నాం. మన తండ్రి దేవునుడియో ప్రభువైన యేసుక్రీస్తు నుండియో పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసము ఈ దినము దైవ వర్తమానం అందించిన మినితన్న గారికి, వారి కుటుంబానికి, అదేవిధంగా ఎవరైతే ప్రార్థన విజ్ఞాపనలు చేశారో అదేవిధంగా వారికి, వారి కుటుంబాలకు, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యమును, స్వస్థతను, విడుదలను, సమాధానము, నెమ్మదిని, సదాకాలమును దయచేయును గాక. ఆమేన్. ఆమేన్.